विजयवीर्यायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षात् चतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं शीघ्रमेव विजयप्राप्त्यर्थम् उत्तमरीत्या विजयप्राप्त्यर्थम् अस्मिन् दिने मुख्यप्राणसन्निधौ अर्चना सकलसेवां करिष्ये ब्राह्मणद्वारा कारयिष्ये। ఈరోజు ఏకాదశి విశేషము మనకు విశ్వరూప దర్శనం ఏకాదశి రోజు విశేషంగా మీరు వచ్చినప్పుడల్లా అలంకారం ఉంటుంది. ఈసారి విశేషం ఏమంటే శంకు చక్రాలు ఉన్నాయి ప్రతిమకు, అది వైష్ణవత్వ చిహ్నం అన్నమాట. తర్వాత సౌగంధిక రెండు పైన ఒకటి కింద ఒకటి ఉన్నాయి కదా, అది సౌగంధిక పుష్పాలు. దానికి మించి ఈ ప్రతిమలో విశేషం ఏమంటే ఇక్కడ ఒక వానరుడు ఒక పండు తినే ఒక దృశ్యం కనిపిస్తుంది ఇక్కడ. అదేంటంటే రామాయణంలో మనకు వస్తుంది. సీతాదేవిని అపహరించుకొని వెళ్ళిన తర్వాత రాముల వారు సుగ్రీవునికి ఆశ్రయంలో సుగ్రీవుడు 4 దిక్కులకు కొంతమందిని పంపిస్తాడనమాట. రాముల వారు సర్వజ్ఞులు కావున ఆంజనేయ స్వామిని దక్షిణ దిక్కుకు పంపిస్తారు. దక్షిణ దిక్కుకు వెళ్ళి సీతాదేవిని చూసుకొని వచ్చిన తర్వాత ఇదంతా మధువనం ఉండింది, తేనెవనం. ఆ తేనెవనంలో వచ్చి వానరులు ఆంజనేయ స్వామి అంతా అది నాశనం చేస్తూ అది స్వీకరిస్తున్నారు అనమాట. స్వీకరిస్తున్నప్పుడు సుగ్రీవునికి ఈ విషయం తెలిసింది. సుగ్రీవుడు అడిగినాడు, ఎందుకు ఏం చేస్తున్నారో వాళ్ళందరూ, వాళ్ళు సంతోషంతో చేస్తున్నారో లేదంటే కొంచెం ఏదైనా దుఃఖంతో చేస్తున్నారో. సంతోషంతో చేస్తున్నారు అన్నప్పుడు ఆ విషయం తెలిసింది. అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, అలా అయితే సీతాదేవి మనకు దొరికింది అని తీపి వార్త మనకు చెప్తున్నారు దీని పరంగా అని అప్పుడు చెప్తున్నారు అనమాట. అందుకు ప్రతీకంగా ఇదంతా మధువనం ఉండింది, సుగ్రీవుని మధువనం ఉండింది. రాముల వారు సీతాదేవిని చూసుకొని వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఆ మధుని ప్రాశనం చేసినారు. దాంతో తీపి వార్త అని మనకి శీఘ్రంలో వస్తుంది అనేది దేవుని యొక్క విశేషం అనమాట. కావున విశేషంగా ఆరాధించి దేవునికి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరాఘవం దశరథాత్మను ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆదానుబాహం అరంగదనాయకాక్షం రామం నిశాకర వినాశకరం నమామి. కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః కృష్ణవే నమః వసుంధరాయ నమః త్రివిక్రమాయ నమః మాధవాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః భద్రాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః చిన్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దక్షాయ నమః శివాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః వేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్యాయ నమః కూర్మాయ నమః బాలాయ నమః నరసింహాయ నమః వామనాయ నమః భార్గవాయ నమః రాఘవాయ నమః కృష్ణాయ నమః బుద్ధాయ నమః కలికినే నమః రామకృష్ణ విదం వ్యాసాయ నమః సత్యభామ సమేత గోపాలకృష్ణాయ నమః.